share and subscribe for more updates. భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అభిమానులకు ఇది మరోసారి చేదు అనుభూతి. 2021లో కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ మధ్యలోనే నిలిచింది. ఇప్పుడు 2025లో ఆర్సీబీ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ మళ్లీ సస్పెండ్ అయింది. మధ్యలో నిలిచిన మ్యాచ్లు, ఆందోళనలో ఆటగాళ్లు. గురువారం ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ మధ్యలోనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మ్యాచ్ ఆపేశారు. మొదట సాంకేతిక లోపమని భావించినా భద్రతా కారణాలే కారణమని అధికారికంగా ప్రకటించారు. పాకిస్తాన్ నుంచి భారత నగరాలపై మిస్సైల్, డ్రోన్ దాడులు జరగడంతో దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ పాలక మండలి అత్యవసరంగా సమావేశమై టోర్నమెంట్ను తాత్కాలికంగా వారం పాటు నిలిపివేసింది. విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు తిరిగి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. విమానాశ్రయాలు మూసివేయడంతో ధర్మశాలలోని ఆటగాళ్లు, అధికారులు హోటళ్లకు వెళ్లారు. బీసీసీఐ ప్రకటన, దేశానికి మద్దతు. బీసీసీఐ ఈ కీలక సమయంలో దేశ భద్రతకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది. దేశానికి, సైనికులకు మా సెల్యూట్. ఈ సమయంలో దేశ ప్రజలతో, ప్రభుత్వంతో మేము ఉన్నాం అని బీసీసీఐ తెలిపింది. ఆర్సీబీ అభిమానులకు మరోసారి నిరాశ. 2021లో కరోనా కారణంగా టోర్నీ నిలిచినప్పుడు కూడా ఆర్సీబీ మంచి స్థితిలోనే ఉండగా, ఇప్పుడు 2025లో యుద్ధ ఉద్రిక్తతల వల్ల మళ్లీ అదే పరిస్థితి ఏర్పడింది. ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉండగా టోర్నీ భవిష్యత్తుపై స్పష్టత లేదు. ముందు ఏమి జరుగుతుంది? వారం తర్వాత టోర్నీపై బీసీసీఐ మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. కొత్త షెడ్యూల్, వేదికలపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దేశం యుద్ధంలో ఉన్నప్పుడు క్రికెట్ కొనసాగడం సరికాదు అని బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఆర్సీబీ అభిమానుల కలలు నెరవేరుతాయో వేచి చూడాల్సిందే.